హలో సార్. హలో. ఇప్పుడు పేషెంట్స్ ఉన్నారు అనుకోండి, నేనే అనుకోండి, హౌ టు చూస్ రైట్ డాక్టర్, రైట్ క్లినిక్, దట్స్ మోర్ ఇంపార్టెంట్. వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే ఏదో టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, వాళ్ళ గురించి మీరు గూగుల్ చేశారు, లేదా ఇన్స్టాగ్రామ్లో చూశారు, లేకపోతే ఫేస్బుక్ అకౌంట్లో చూశారు, మొత్తం నెగిటివే ఉంటుంది. ఇంత ఏదో అగ్రిమెంట్ రాయించేసుకుంటారు. వాళ్ళు చైన్ ఆఫ్ క్లినిక్స్ చాలా చాలా ఉంటుంటాయి వాళ్ళకి, అన్ని ఊళ్ళల్లోనే, ఆంధ్రాలో, తెలంగాణలో అలాగా. సో వాళ్ళ దగ్గర చూపించుకొచ్చాక, సార్ మేము వాళ్ళ దగ్గర చూపించాము, అసలు ఏమీ డిఫరెన్స్ రాలేదు, ఇలా ఇలా పెట్టారు, ఇలా అంటే రకరకాలుగా మేకప్ చేస్తుంటారు అనమాట, సంథింగ్ టు డూ. సో పేపర్ మీద ఇన్ని రకాలుగా రాసి ఇది మీకు ఇది మీకు కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఆ పేపర్ చూస్తే మనకి అదేంటో కూడా తెలియదు. నాన్ మెడికల్ పీపుల్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అసిస్టింగ్ మెడికల్ పీపుల్ ట్రైంగ్ టు యాక్ట్ as డాక్టర్స్ అండ్ ట్రీటింగ్ పీపుల్. అలా కాకుండా ఫస్ట్ ట్రై టు సర్చ్ ద రైట్ పర్సన్. మీకు మినిమం ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు గూగుల్లోనో, ఇన్స్టాగ్రామ్లోనో, ఫేస్బుక్లోనో రకరకాల చోట యూ కెన్ టైప్ దట్ పర్సన్స్ నేమ్ and check what are their credentials, what are they, డాక్టరా కాదా, ఫస్ట్ అది ఇంపార్టెంట్. అతను బేసిక్ మెడిసిన్ వచ్చా లేదా, సర్జనా కాదా, అది ఇంపార్టెంట్. ఫర్దర్ బ్రాంచెస్ యాజ్ ఎవల్యూషన్ కేమ్ సెపరేట్ అయి ఉండొచ్చు, కానీ ఎనీ పర్సన్ హూ ఇస్ అ క్వాలిఫైడ్ డాక్టర్, ఇఫ్ హీ ఈస్ రియలీ ట్రీటింగ్ ఎనీబడి, దెన్ దట్స్ గుడ్. అది చూసుకోవాలి.